అయితే గురువుగారు వినండి, నీకు ఎక్కడి వరకు చెప్పాను. ఇంతకుముందు ఆ అమ్మవారిని తెనాలి రామకృష్ణుడు అడుగుతాడనమాట. ఏమని అంటే, మరి అమ్మ అట్లా మేక పిల్లల్ని జింక పిల్లల్ని బలి కోరుతున్నావు ఎందుకమ్మా, వద్దమ్మా వాటిని వదిలేయమ్మా అని అంటుంటే అప్పుడు అమ్మవారు ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఏమని అంటే చావు అనేది ఎవరికైనా వస్తుంది, అది శాశ్వతం కాదు. జీవితం అనేది జీవులన్నింటిలో ఉన్నారు. అయితే వాళ్ళు చేసినటువంటి పాపకర్మములను బట్టి వాళ్ళు మేకలుగా, కోళ్ళుగా, ఇట్లా అంటే జంతువులుగా, తినే వస్తువులుగా పుడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాప పరిహారం అయిపోయి రుణానుబంధం తీరిపోయి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అందువల్లనే వాళ్ళు ఆ జన్మలు ఎత్తుతారు. అది ఎలాగో చెప్తాను వినండి అంటూ అమ్మవారు తెనాలి రామలింగుడికి ఆయన బాధపడుతుంటే కథ చెప్పడం ప్రారంభిస్తుంది. ఏంటి, ఆమె ప్రత్యక్షమై తెనాలి రామలింగుడికి కథ చెప్తూ ఉంది. ఏమని చెప్తుంది, మరి ఒకరోజు ఏమైందంటే నారాయణుడు నా దగ్గరికి వచ్చి, అమ్మ వాడు తప్పు చేశాడు శిక్షించవా అని అంటాడనమాట ఒక రాక్షసుని. నేను అందరినీ సృష్టించిన, అందరూ నా బిడ్డలే, వాడిని చంపలేను నేను, అట్లా వద్దు. జనన మర్మ అందరు నా పిల్లలే, నేను విశ్వమాతని, అందరు నా వాళ్ళు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, హిందువులు అంతా కూడా నా పిల్లలే, నేను ఎవరిని చంపను అనేసి అంటుందన్నమాట. అలా అంటే నారాయణుడు అంటాడు, మరి వాళ్ళు పాపాలు చేస్తున్నారు కదమ్మా, ఎలా చేస్తే చేయని, ఆ చేస్తే వాళ్ళకి బుద్ధి చెబుదాం, పిలిచి చెప్తుంది మెల్లగా, అలా చేయకురా, వింటారా, ఇలా చేయొద్దురా, అలా చేయొద్దురా అంటే కొంతమంది వినరు కదా. ఇప్పుడు డ్రింక్స్ తాగుతారు చాలామంది, లేదంటే థమ్సప్ తాగుతారు, లేకుంటే కళ్ళు తాగుతారు, ఇవన్నీ. అయితే ఒకప్పుడు మన ఊర్లలో ఎవరైనా వస్తే నిమ్మకాయ చేసేయడం, లేకుంటే మామిడికాయ ఉడకపెట్టి దానిని జ్యూస్ చేసి దాంట్లో షుగరో సాల్టో కల్పిస్తే అది మనకి చాలా హెల్త్కి మంచి చేసేది. ఇప్పుడు అలా ఉంది, అన్నీ నిల్వ పెట్టేస్తున్నారు. ఆ నిల్వ పెట్టినవి ఇప్పుడు థమ్సప్ అట్లాంటివి మనం తాగినప్పుడు పన్ను ప్రాబ్లం వస్తుంది. అయితే ఇట్లాంటివన్నీ చేస్తున్నారమ్మా అని మనం అన్నామనుకో, క్రియేషన్ ఎవరి సొంతమన్నా కావచ్చు. ఇప్పుడు జలంధరుడు పుడతాడు, వాడి క్రియేషన్ వాడు ఫుల్ చేస్తూ ఉంటాడు, కైలాసం నిర్మించుకుంటాడు, బంగారు కైలాసం నిర్మించుకుంటాడు, శివుణ్ణి నేను అంటాడు, అది అంటాడు, విశ్వమంతా నాకే మొక్కాలంటాడు. కానీ మరి చంపమని అన్నప్పుడు అమ్మవారు నేను ఎలా చంపుతాను, చంపను అని అనింది అనుకోండి, వాడు అలాగే ఇంకా రెచ్చిపోయి అందరిని హింస పెడుతుంటాడు కదా. అయితే అలా నారాయణుడు అడుగుతాడు. అడిగితే అమ్మవారు ఏం మాట్లాడదు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి మనం ఎలాగైనా అమ్మవారికి తెలిసేటట్టు చేయాలి, ఆమె జనన మరణాలు పెట్టాలి, పాపకర్మలను పెట్టాలి, ఎవరెవరు ఏ జన్మలు నీచ జన్మలల్లో ఎలా నీచ జన్మలంటే చెప్పిన మాట విననప్పుడు నీచ జన్మలల్లో వేస్తామని భయం పెట్టాలి మనుషులకి అని నారాయణుడు శివుడితో మాట్లాడతాడు. శివుడు అంటాడు, సరే ఎలా అంటే ఒకరోజు ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరినీ పిలుస్తారు, మొత్తం దేవతలందరూ వస్తారు, అందరికీ అన్నం పెడుతుంటుంది అమ్మవారు. అందరికీ అన్నం పెట్టిన తర్వాత చివరిన తింటా నేను అనేసి అనుకుంటుంది. అయితే చివరిన నారాయణుడికి కూడా పెట్టేస్తుంది, లక్ష్మికి కూడా పెట్టేస్తుంది, సరస్వతి, బ్రహ్మ అందరు తినేస్తారు. మరి ఉన్నది ఎవరు, ఇంకా శివుడు. శివుడికి పెట్టిన తర్వాత అతని ప్లేట్లో ఒక్క మెతుకు వదిలిపెడితే, ఒక్క ముద్ద అన్నం వదిలిపెడితే ఆమె తింటుంది అన్నమాట ఎప్పుడు. అదే ఆమెకి పరమపావనం, భర్త ప్లేట్లో తినడం. ఆ రోజు నారాయణుడు శివునికి చెప్తాడు, నువ్వు ప్లేట్ అస్సలు ఒక్క మెతుకు కూడా వదలొద్దు, కడిగి పెట్టేసేయాలి అని అంటాడు. అయితే ఆమె అందరికీ పెట్టిన తర్వాత అసలు కొంచెం కూడా మిగలదు ఆ రోజు అన్నం.
అంత వెతికితే ఎక్కడ దొరకదు. అప్పుడు వెళ్ళి నాదుని ప్లేట్లో ఉంటుంది కదా అని ఆ ప్లేట్ చూస్తే ఆ ప్లేట్ క్లీన్గా ఉంటుంది. అయ్యో అనేసి చాలా ఆకలేస్తుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆకలి బాగా వేస్తున్నప్పుడు నా ఫుడ్ నేను తయారు చేసుకోలేనా అని హా 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 అని పీల్చుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు చెట్లు, చేమలు, మేకలు, కుక్కలు అన్నీ, గోదలు అన్నీ ఆమె కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రపంచం అంతా. అప్పుడు ఇంకా ఆకలి తీరనే తీరదు, ఆమెకు చాలా ఆకలిస్తుంటుంది. ఏం తిన్నా ఆకలి తీరదు. అప్పుడు శివుని వైపు చూస్తుంది. తప్పు చేసిన వాళ్ళని, నా ఆకలి తీర్చవా, నువ్వు నాకు ఒక్క ముద్ద అన్నం పెట్టవా అని కోపంగా చూస్తుంది. ఆయన కూడా కడుపులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు చూడు ఇంకా అయ్యో నా నాదుని మింగేశానా అనేసి వచ్చి, అంటే కోపం వస్తే ఎవరినైనా కూడా దండించినా కదా అని అప్పుడు చెప్తాడనమాట విష్ణుమూర్తి వచ్చి. కోపం వచ్చింది కాబట్టి నీ భర్త మీద అన్నం పెట్టలేదని కోపం వచ్చి ఆయనను కూడా దండించినావు. అలాగే భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా దండించాలి నువ్వు. తప్పు చేసినప్పుడు వాళ్ళను మేకలుగా, పులులుగా, కుక్కలుగా, లేకుంటే ఏనుగుల, కోళ్ళలాగా అట్లా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి జన్మలు ప్రసాదించి వాళ్ళను ప్రజలు, రాజువులు, శత్రువులు తినేటట్టు చేయి. బ్రాహ్మణ జన్మ తినదు అస్సలు. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినకూడదు, శాసనం అది, బ్రహ్మ కదా. సో ఆయన నాభి నుంచి పుడతాడు బ్రహ్మ. ఆయనకి చాలా ఎప్పుడు మెడిటేషన్లోనే ఉంటాడు. ఇది అంతా మాట్లాడుకొని డిస్కషన్ చేసి తినడము తినకపోవడం అదంతా మన తప్పు కాదు. ఎవరెవరి నీచ జన్మలను బట్టి వాళ్ళకి విముక్తికి ప్రసాదించేది కూడా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఆకలేసింది, ఎవడో చికెన్ పెట్టాడు, అది విముక్తి కోసం నా కడుపులోకి పోయింది అని అనుకోవాలి అని అమ్మవారు శాసనం చేస్తుంది. అంటే ఇప్పుడు అలా నాన్ వెజ్ తినడం అందరూ వేటాడేవాళ్ళు. ఇప్పుడన్నా ఓన్లీ మేకలు, గొర్రెలు, కోళ్ళు. అప్పుడైతే వేటకు పోయి ఖడ్గమృగాలను, మరి వీటిని ఏమంటారు, ఖడ్గమృగాలు, ఇట్లా కొమ్ములు తిరిగి ఉంటాయి, అడవి పందులు, అడవిలో దుప్పిలు, జింకలు, ఇవన్నిటిని వేటాడి తినేవాళ్ళు క్షత్రియులు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళే అలా చిన్న జీవులుగా పుడతారు అని అంటే అప్పుడు రామలింగ కవి అమ్మ అనేసి బాధపడుతుంటే నీ సెన్సిటివ్ మనస్తత్వానికి నాకు అబ్బురం అనిపిస్తుంది. సరే, ఒక చేత పాలు, ఒక చేత పెరుగు ఇస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా తీసుకో, ఒక దాంట్లోనేమో కీర్తి ప్రతిష్టలు, ఒక దాంట్లో డబ్బు వస్తుంది, బాగా సంపదలు వస్తాయంటే రెండు కలిపి తాగేస్తాడు అతను. ఏది లేకున్నా బతకలేనమ్మా, కీర్తి ప్రతిష్టలు ఉండి డబ్బు లేకుంటే బతకలేమని తాగితే నువ్వు వికటకైపోతావు, నన్నే నవ్విస్తున్నావు నువ్వు చేసే చర్యలతో. కానీ ధర్మంగా ఉండి అందరికీ మంచి చేసినప్పుడు, రాజుకి నమ్మిన బంటులాగా ఉన్నప్పుడు నువ్వన్నీ ఫలిస్తాయి, నువ్వు పేరు చిరస్థాయిగా ఉంటావని చెప్పి ఆయనకి చెప్తుంది అనమాట. వరం ఇచ్చేస్తుంది అమ్మవారు. అప్పుడు రామలింగ కవి అక్కడికి వెళ్ళి మన శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో పనిచేసి కుదిరి చాలా పేరు గడిస్తారు. చివరి వరకు కూడా రామలింగ కవి స్వామి ద్రోహం చేయరు. స్వామికి తిట్టి కొట్టి ఎన్ని చేసి వెళ్ళగొట్టినా కూడా ఆయన స్వామిని ఎలా రక్షించుకోవాలి ఇప్పుడు అనేదే ఆలోచిస్తుంటాడు. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల దగ్గర తీసుకొని, నువ్వు నన్ను రక్షించినావు, నేను తిట్టినా కూడా, నేను వెళ్ళిపోమన్నా కూడా మళ్ళీ నా కోసం వచ్చినావని ఆయన చాలా మెచ్చుకుంటాడు. అలా వాళ్ళిద్దరి అనుబంధం చాలా ఆత్మీయంగా ఉంటుందన్నమాట. ధన్యవాదములు. మీ శ్రీవాణి అలియాస్ అరుంధతి. శ్రీవాణి ప్రవచనాలు మీకోసం. శ్రీకృష్ణ గీతలో కూడా అంటాడు, నాకు ఇష్టం లేని పనులు చేసేవాళ్ళను నీచ జన్మలో విసిరి పాడేస్తాను అని అంటాడనమాట. ఇంకొకటి ఏంటంటే, శివుడు, అర్జునుడు ఇద్దరు ఒకే మృగాన్ని వేటాడతారు. నాది అంటే నాది అంటాడు. మరి ఎందుకు ఆ అడవి మృగాన్ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరికి? అర్జునుడికి. దానిని తినడానిక, చంపి ఉట్టిగా పడేయడానిక? ఆలోచించండి. ఏదైనా రాజులు వేటాడిందంటే దానిని పలహారం చేయడానికే తప్ప దాన్ని చంపి ఉట్టిగా పడేయరు. అదనమాట. థ్యాంక్ యూ. ధన్యవాదములు.
శ్రీవాణి ప్రవచనాలు